మనిషికి జన్మనిచ్చేది అమ్మ అయితే ఆపద సమయంలో పునర్జన్మనిచ్చేది వైద్యుడు. ఏ అనారోగ్యం ముంచుకొచ్చినా, ఎటువంటి ఆరోగ్య సమస్య దరిచేరినా పగలు రాత్రి తేడా లేకుండా వైద్య సేవల కోసం పరుగెడతాం. ప్రాణాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. అలా సేవలందిస్తున్న వైద్యుల సమస్యలేమిటి, ఆ రంగంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటి అనే అంశాలపై ఇవాల్టి వేదికలో చర్చిద్దాం. నమస్తే, వెల్కమ్ టు వేదిక. మనం ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ ఎలా ఉన్నారు, ఏమైంది అని అడుగుతారు. కానీ మనం ఎప్పుడైనా డాక్టర్ని ఎలా ఉన్నామని అడిగామా? ఈరోజు డాక్టర్స్ డే. సో వేదిక డాక్టర్ని పలకరించబోతోంది. మనతో పాటు ఉన్నారు వేదికలో డాక్టర్ హరికిరణ్ గారు చేకూరి, వీరు ప్లాస్టిక్ సర్జన్. అండ్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగజ్యోతి గారు, వీరు జనరల్ ఫిజిషియన్. వెల్కమ్ టు వేదిక డాక్టర్. ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే. సార్ చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో, అసలు ఈ డాక్టర్ వృత్తి మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐ ఎంజాయ్ మై దిస్ డాక్టర్ ప్రొఫెషన్. కాకపోతే స్ట్రెస్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆల్ ద వేస్ మామూలుగా రొటీన్గా 9 to 4 జాబ్ చేసుకొని ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యేటట్టు ఉండదు, అలా ఉండదు డాక్టర్స్ జాబ్. We will carry the work to the house and it will be there everywhere. Like we don't have proper holidays and we have work most of the time. పేషెంట్స్ కానీ ఎవరైనా కూడా సాటి మనిషి అన్న వాళ్ళు డాక్టర్ అంటే ఒక దేవుడిగా చూస్తారు. దేవుడు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది డాక్టర్ అంటారు. సో మీకు మీ వృత్తి ఎలా అనిపిస్తుంది హరికిరణ్ సార్? వీ ఫీల్ గ్రేట్ అండి. అంటే స్పెషల్గా మనం ఏదైనా సర్జరీ చేసిన తర్వాత కానీ ఏదైనా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత పేషెంట్స్ వచ్చే ఫీడ్బ్యాక్ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. సో ఆ టైంలో ఎంత స్ట్రెస్ చేసాం అంటే హౌ మచ్ వీ వర్క్డ్ హార్డ్, మన ఫిజికల్గా ఎంత డ్యామేజ్ అయ్యామనేది వీ నెవర్ కేర్ అబౌట్ ఇట్. ఈవెన్ 10-12 hours సర్జరీ చేసిన తర్వాత కూడా ఇఫ్ యూ అనుకున్నది కనుక సక్సెస్ చేయగలిగామంటే దట్ రియల్లీ గివ్ అ లాట్ ఆఫ్ రిలీఫ్. ఆ ఎనర్జీ లెవెల్స్ విల్ మేక్ అస్ రన్ అగైన్. సో దట్ ఎవ్రీ డే వీ హ్యాపెన్స్ ఇన్ ద లైఫ్. మాకు ప్రతిరోజు we have some 10-15 satisfied patients. That itself gives a lot of energy. So with that energy only we are running it. సార్, అంటే డాక్టర్ వృత్తిలో ఎన్నో సమస్యలు కూడా ఉంటాయి. అంటే పర్సనల్ లైఫ్లో కానివ్వండి, రెండు బ్యాలెన్స్ చేసే విషయంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఇంకెక్కువ అని చెప్పచ్చు. మీరు సమస్యలు అయితే ఎట్లానే ఉంటాయండి. we have kids, we have to take care of them. And we have elders, we have a mother, for mother-in-laws and everybody. They'll be expecting a lot. Kani avanni will cope up somehow so that we can go through. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మరి మీరు? ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? I will give time for everything. Okay. అంటే whenever we are free, టైం ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ చేస్తుంటాం. అంటే జబ్బు రావడానికి టైం అంటూ ఏమీ ఉండదు కదా, చాలా టైం మనము ఆ హాస్పిటల్కే కేటాయించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారండి? డాక్టర్స్ నౌ యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్ సర్వేలో తేలింది ఏంటంటే డాక్టర్స్ ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రొఫెషన్ గ్రూప్ ప్రోన్ ఫర్ కార్డియాక్ డిసీజెస్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. మన స్ట్రెస్ కాకుండా అక్కడ వీ టేక్ ఎవ్రీబడి స్ట్రెస్. సో పేషెంట్ వాళ్ళు భార్యాభర్తలు కొట్టుకొని వచ్చి చెప్పినా వీ హ్యావ్ టు టేక్ ఇట్. And most of the things we can't disclose to anyone. We have to keep it personal. So we keep so many personal things with us. Yes. And we forget our personal thing. So definitely there is some kind of shortage on our side. మా పర్సనల్ లైఫ్కి వచ్చారు కొద్దిగా షార్టేజ్ అనే ఉంటుంది. ఈవెన్ కిడ్స్ ఆల్సో ఫీల్స్ లైక్ దట్. కాస్త పిల్లలు కూడా యు ఆర్ నాట్ స్పెండింగ్ ఎనఫ్ టైమ్ విత్ అస్ and you are not like uncle. See, uncle is spending most of the time they're taking to movies. So all this is a regular complaints in all doctors' families. మరి ఎలా ఫేస్ చేస్తుంటారు సార్ అలాంటి? So we'll sometimes what I try to take, at least myself, I try to take them to hospital sometimes. At Sundays అట్లా తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాను. So I'll tell them how important our profession is and how valuable our profession is than others. So I make them feel proud that their parents are doing some noblest profession among the others. We as an individual, I take care of it and I advise my friends. We discuss among each other. Well, my problems we generally we don't discuss with the others, but among a group of doctors we discuss and we'll try to inspire each other and do things well. అండ్ నాగజ్యోతి గారు, మీరేం చేస్తారండి ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉండాలంటే? మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నేను మా కిడ్ వెనకాల తిరగడానికి నాకు సరిపోతుంది. దట్ ఈస్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్ ఐ డూ డైలీ. హీ ఈస్ జస్ట్ 2.5 years old. సో వాడి డిమాండ్స్ అండ్ హీ ఈస్ వెరీ నాటీ. సో వాడి వెనకాల తిరగడానికి నాకు రోజు సరిపోతుంది.
Like I'll be working from morning 7 actually, morning 7 to night 10, including my kids' work. So I'll be like always working most of the time. So దాంతో I don't have any other thoughts also. వేరే థాట్స్ కూడా రావు, వేరే లోన్లీనెస్ కానీ ఎనీథింగ్, నథింగ్ ఇస్ దట్. ఇట్స్ లైక్ బిజీ ఆల్వేస్. ఇంత బిజీలో మీరు చాలా వాటిని మిస్ అవ్వాల్సి ఉంటుంది, అంటే పర్సనల్ లైఫ్ లో, అంటే రిలేటివ్స్ విషయంలో కానివ్వండి, వాళ్ళతో కొంచెం చిన్న పొరపాటు రావడము, సమస్యలు రావడం జరుగుతూనే ఉంటాయి. మరి వాటిని ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు? అర్థం చేసుకుంటారు వాళ్ళు, బికాస్ దే విల్ బి సీయింగ్ అస్ వర్కింగ్ అండ్ ఆల్. దే విల్ బి కాల్స్ కానీ ఫోన్స్ వస్తూ ఉంటాయి, దే విల్ బి అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. అండ్ మేము కూడా స్పెసిఫిక్గా టైం తీసుకుంటాము. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వీ ప్లానింగ్ ఫర్ సంథింగ్, దెన్ విల్ బి ఇన్ఫార్మింగ్ బిఫోర్ ఓన్లీ అండ్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ వీ అడ్జస్ట్ అమాంగ్ అవర్ సెల్స్. ఇప్పుడు ఒక డాక్టర్ భాగస్వామి డాక్టరే ఉంటే అర్థం చేసుకుంటారు అంటారు, మీరేమంటారండి? Yes, and true అండి, because మేడం వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టర్ అండ్ మై వైఫ్ ఈజ్ ఆల్సో గైనకాలజిస్ట్. డాక్టర్ సంబంధమే తెచ్చారంటే డాక్టర్. డెఫినెట్ గా ఉంటుందండి, దట్ విల్ 100% బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇద్దరు బిజీగా ఉంటారు కదా, అలాంటప్పుడు ఇంట్లో పిల్లలు ఉండడము, వాళ్ళని మిస్ అవ్వడము, yes, only thing is professional కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటామండి. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ us will come early, one time if she is busy and I come early, if I am busy, but at some time we both of us miss. So lucky ఏంటంటే సార్ we need to have a backup, unlike others where all softwares అంటే ఈవినింగ్ వచ్చేస్తారు, సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. We don't have holidays like that, no festival, nothing like. ఎప్పుడన్నా మేము సరే ముందే ప్రయర్గా డిక్లేర్ చేసి హాలిడేస్ వెళ్తే తప్ప, otherwise any given day is our working day. Okay. Any minute you can get a call. So 12 o'clock in the night you get a call, you have to rush up. There is nothing like you can't wait. మీరు చేసినటువంటి ట్రీట్మెంట్ లో ఎప్పుడైనా ఫెయిల్ అయిన సందర్భాలు, అంటే అలా జరగకపోవచ్చు బట్ జరుగుతూనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో, అలాంటప్పుడు మరి మీరు ఎలా దాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు? ఎలా దేనికి అలాంటి ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ డే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ 100% ఎవ్రీ టైమ్. ఆఫ్టర్ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, సంబడి షుడ్ అండర్స్టాండ్. ఎవరైనా డాక్టర్ అయినా కూడా వేర్ ఆల్, మేము నేర్చుకొని ఒక పాస్ట్ 15-20 years నుంచి వీఆర్ స్పెండింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. సో అవర్ ఎఫర్ట్ ఈజ్ ఆల్వేస్ 100%. అది దట్స్ వాట్ ఐ ఆల్వేస్ టెల్ అదర్స్. ఎఫర్ట్లో 100% ఉంటుంది. సమ్ టైమ్స్ వీ మిస్ ఇట్, వీఆర్ నాట్ రోబోట్స్ ఆర్ వీఆర్ నాట్ గాడ్. సో బట్ ఐ విల్ ట్రై టు టెల్ ద పేషెంట్స్ అవర్ డెలివరీ, అవర్ సర్వీసెస్ ఆర్ గుడ్ ఆల్ ద టైమ్. Still they expect you have to do it. That really put us in pressure. Adi enormous pressure పెడతారు మా మీద. సో ఇట్స్ పిటీ అంతే, లైక్ మా ప్రొఫెషనల్ అప్పుడు అట్లా ఫీల్ కావద్దు. సో విల్ టెల్ దెమ్, సమ్ టైమ్స్ సమ్ పీపుల్ అండర్స్టాండ్, సమ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళు ఎమోషనల్గా ఆ నిమిషంలో వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎంతసేపు వాళ్ళు ఏంటంటే వీ లాస్ట్ ద పర్సన్ ఆర్ వీ లాస్ట్ ద పర్టికులర్ ఆర్గాన్, చేయిపోయింది, కాల్ పోయింది, లేదు ఇంకేదో పోయింది. వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి అవేర్నెస్, కొంత చైతన్యం లేకపోవడం కూడా డాక్టర్ వల్లే జరిగింది, అసలు డాక్టర్ కరెక్ట్ టైంకి వచ్చి ట్రీట్మెంట్ చేయకపోతే, ఇలాంటివి కూడా. అంటే ఫెయిల్ అయిన సందర్భాలే కాకుండా ఆ ఫెయిల్యూర్ మన వల్ల కాకపోయినప్పటికీ అది డాక్టర్ లేట్ రావడము, లేకపోతే డాక్టర్ మీద ఇలాంటి వేరే వాళ్ళ మీద ఆరోపణ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ మిస్టేక్ కాకపోయినా తెలియకపోవడం వల్ల. మరి అటువంటి ఇదిలో మీరు ఎటువంటి ఒత్తిడికి లోనవుతారు? పేషెంట్స్ ఎంత ఇరిటబుల్ గా ఉన్నా, వాట్ ఎవర్ దేర్ ఆస్కింగ్ విల్ బి, అంటే పీస్ఫుల్ గా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామండి. బికాస్ వీ అండర్స్టాండ్ ద పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళు కూడా ఎంతో స్ట్రెస్లో ఉండొచ్చు, వాళ్ళు కూడా ఎన్నో హోప్స్ పెట్టుకొని వస్తారు. కాబట్టి వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు దాని గురించి చెప్పడము, డిసీజ్ కండిషన్ గురించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇవ్వడము అన్నీ జరుగుతుంది అనమాట. దానివల్ల వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటారు చాలా వరకు. ఈ మధ్య పీపుల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, సో దే ఆర్ అండర్స్టాండింగ్. Still it is there, they will have to understand more, but it's okay, we can take it anyways. ఇప్పుడు చాలా మంది డాక్టర్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి చాలా మంది ఎంతో మంది ఆత్రంగా ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డాక్టర్ వృత్తి పట్ల ఎలా ఉంది, ఎలా ఉంటే ఇందులో నుండి మంచి అదిగా వృత్తిపరంగా న్యాయం చేయగలము అని చెప్పి ఎలా చెప్తారు మీరు? డాక్టర్ వృత్తి చాలా నోబెల్ ప్రొఫెషన్. ఖచ్చితంగా ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ 100% తీసుకోవాలి కంపల్సరీ. కాకపోతే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ డెడికేషన్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ వర్క్. జస్ట్ బికాస్ హ్యావింగ్ మనీ తీసుకొని, మనీ ఉన్నాయని చెప్పి జాయిన్ కావడం, మనీ కోసమో హోదా డాక్టర్ చదవడం, పేరెంట్స్ డాక్టర్స్ అని జాయిన్ కావడం, ఆర్ అంకుల్ జాయిన్ అవ్వడం. సో దీస్ ఇన్స్పిరేషన్స్ లాంగ్ లాస్ట్, అది ఎక్కువ రోజులు ఉండదు. అది మీరు మూమెంట్ జాయిన్ అయిన తర్వాత యూ విల్ రియలైజ్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ విచ్ యూ షుడ్ హ్యావ్ ఫ్రమ్ ఇన్నర్ సైడ్, ఆర్ లేకపోతే డెవలప్ చేసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, ద ప్రొఫెషన్ మీకు ఇన్నర్ లైకింగ్ లేకపోతే యూ వోంట్ ఎంజాయ్ ఇట్, యూ వోంట్ బి ఎ గుడ్ డాక్టర్. యూ హ్యావ్ టు రియల్లీ లైక్ ఫ్రమ్ యువర్ హార్ట్. You should be passionate towards your patient and subject.
ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మీ వృత్తిపరమైన అనుభవాల్ని అదేవిధంగా మీ పర్సనల్స్ ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. Thank you. మరొకసారి మీకు హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వేదిక. మరో అంశంతో మరో వేదికలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మానవిలో మరో షార్ట్ బ్రేక్.